సో వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని కీలకమైన అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వైసీపీ మేనిఫెస్టోలో గేమ్ చేంజర్ అయితే మాత్రం 500 మంది దళితులుంటే ప్రత్యేక పంచాయతీగా గుర్తింపిస్తామనడం, ప్రభుత్వం ఉద్యోగుల పిల్లలకు వడ్డీ లేని విదేశీ విద్య రుణాలు ఇస్తామనడం, మొత్తం 9 ముఖ్యమైన హామీలతో 2024 మేనిఫెస్టో విడుదల చేసింది వైసీపీ. ఈ రెండు అంశాల్ని గేమ్ చేంజర్లా భావిస్తున్నారు నేతలు. ఎన్నికల కురుక్షేత్రంలో ప్రచారం ఒక ఎత్తైతే ఓటర్లకు ఇచ్చే హామీలు మరో ఎత్తు. ప్రజాదరణను ఓట్లుగా మార్చడంలో ఆకర్షణీయమైన మేనిఫెస్టోదే కీలక పాత్ర. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు గేమ్ చేంజర్ లాంటి మేనిఫెస్టోతో ప్రజల ముందుకొచ్చారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్. 9 ప్రధాన హామీలతో పాటు సంక్షేమ పథకాల కొనసాగింపుగా మేనిఫెస్టోని తీర్చిదిద్దారు జగన్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారత, సామాజిక భద్రత ప్రధానాంశాలుగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉంది. ఆయా వర్గాలకు గత 5 ఏళ్లలో ఏం చేశామో చెప్తూనే రానున్న 5 ఏళ్లలో ఇంకా ఏం చేస్తామో వివరించారు. ఏదైనా గ్రామంలో సగం మంది దళితులై ఉండి వారి జనాభా 500కు పైగా ఉంటే ఆ ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. తద్వారా అనేక దళిత వాడలు పంచాయతీలుగా మారిపోతాయి. అవి దళితుల అభివృద్ధికి తోడ్పడతాయి, దళితుల సాధికారతకు పునాదులు వేస్తాయన్నారు. మొత్తం జనాభాలో కనీసం 50% దళితులు ఉండి ఆ దళితుల జనాభా 500కు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. దిస్ వన్ న్యూ థింగ్, కొత్తగా చేయబోతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన మరో ముఖ్యమైన హామీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విద్యా రుణం, విదేశీ విద్యా రుణం. జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు విదేశీ విద్యకు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తామని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. వచ్చే 5 ఏళ్లలో జగనన్న విదేశీ విద్యా దీవెనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది. బిగ్ ఈవెంట్, బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాష్, అమ్మ ఒడి, విద్యా కానుక, మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాల కొనసాగిస్తామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ప్రస్తుతం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని 2,000 పెంచి 17,000 చేస్తామన్నారు. తల్లుల చేతికి 15,000 అందిస్తామని చెప్పారు. ఆ అమ్మఒడి 15,000 కాస్త 17,000కు పెంచుతా ఉన్నాం. తల్లి చేతికి నేరుగా 15,000 వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు వెళ్ళే గవర్నమెంట్ బడులు, ఆ స్కూల్స్లో ఉన్న టాయిలెట్ మెయింటెనెన్స్ కోసము, ఆ స్కూల్స్ మెయింటెనెన్స్ కోసము మరో 2,000 రూపాయలు ఆ తల్లి పేరుతో తల్లికి ప్రశ్నించే హక్కు కల్పిస్తూ 2,000 రూపాయలు దానికోసం కేటాయిస్తూ మొత్తానికి అమ్మఒడి 17,000 రూపాయలు చేస్తూ తల్లి చేతికి 15,000 ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కోసం 2,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అందిస్తున్న వైఎస్ఆర్ కాపు నేస్తం, ఈబీసీ పథకాలు కొనసాగుతాయన్నారు జగన్. 4 దఫాల్లో 60,000 అందిస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ఇకపై 1,20,000 వరకు. ఇంతకుముందు 4 దఫాల్లో 60,000 ఇచ్చాం. ఈ పీరియడ్లో మళ్ళీ వచ్చే పీరియడ్లో మళ్ళీ 4 దఫాల్లో మరో 60,000తో 1,20,000 వరకు పెంపు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 58 నెలల కాలంలో 3 దఫాల్లో 45,000 ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో ఈ 4 దఫాల్లో మరో 60,000 ఇస్తూ 1,05,000 వరకు దాన్ని పెంపు.